ఋతు 3:10. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు నీ దీవెన నొందిన దానవు, కొద్దివారే గాని గొప్పవారిని గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ప్రైజ్ ది లార్డ్. ఏ ప్రవర్తన అంటే ఇది? సత్ప్రవర్తన అనండి అందరు కూడా. అంటే మంచి ప్రవర్తన. మోయాబు దేశం నుండి వచ్చిన రూతమ్మ ఒక అన్యురాలు కానీ ఎప్పుడైతే బెత్లెహేముకి వచ్చిందో, బోయాజు పొలంలోనికి వచ్చిందో, అక్కడ పరుగులు ఏరుకోవడం ప్రారంభించిందో, అత్త మాటకు లోబడి అత్తను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ తన యొక్క ప్రవర్తన విషయంలో ఆమె అడుగులు వేసిందో, ఆ అడుగులను రాజుగారు గమనించాడు, ఓనర్ గమనించాడు. ఆయన పొగుడుతున్నాడు. ఏమని? మొదటి కంటే ఇప్పుడు నీ ప్రవర్తన ఎట్లుందట? సత్ప్రవర్తన. అంటే దినాలు సంవత్సరాలు జరుగుతున్న కొలది మన ప్రవర్తనలో మార్పు అనేది రావాలి. ఎటువంటి ప్రవర్తనగా మార్చబడాలంటే ఒక మంచి ప్రవర్తనగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. అసలు రూతుకు తన జీవితాన్ని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లే. ఒక మాట చెప్పాలంటే అత్తమామలను చూసుకుంటే వెళ్ళిపోయే కోడలు ఎంతో మంది ఉన్నారు కదా. ఉన్న వాళ్ళనే చూసుకోకుండా దాటుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, పక్కన పోయి పెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ మామ లేకున్నా భర్త లేకున్నా మనం ఇద్దరం విధవరాళ్ళము కాబట్టి మీదట నిన్ను ఎవరు చూసుకుంటారు అన్న ఒక ఆలోచన, గొప్ప ఆలోచన. ఆమె 40, 50, 60, 70 ఉన్నామె కాదామె, యవ్వనస్తురాలు. అందుకే అత్త కూడా కోడలికి ఎంత మంచిగా ప్రేమ అంటే ఏమంటదంటే, అమ్మ ఎందుకమ్మా ఇంకా నన్ను నమ్ముకొని బ్రతుకుతారు మీరు కదా, మీరు మీ అమ్మగారు ఇంటికి వెళ్ళండి, అక్కడ ఉండి మీ వాళ్ళు ఎవరినైనా మంచోళ్ళని చూస్తారు, సో మీరు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ మీ ఫ్యామిలీ లైఫ్, మీ జీవితం మీరు సెటిల్ కండి అని పెద్ద మనసుతో అత్తమ్మ చెప్తే కోడలామె ఏమన్నది? ఆమెన్. దేవునికి స్తోత్రం. చిన్నదైతే జారుకుంది కానీ పెద్దదైతే ఏమన్నది? అయ్యో ఏమత్తా అంత మాట అంటివి? ఆమెన్. మామున్నప్పుడు అల్లుడు కొడుకున్నప్పుడు అంతా బాగానే ఉన్నాం, ఇప్పుడు సడన్గా నిన్ను వదిలిపోవాలంటే ఎట్లా? ఓర్పు లేకుండా వెళ్ళిపోయిందట. కానీ రూతు మాత్రం ఏం చేసింది? హద్దుకుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ హద్దుకోవడమే సత్ప్రవర్తన. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఆమెన్. కేకులు, బిర్యానీలు, ఆమెన్, విందులు, వినోదాలు ఉన్నప్పుడు అందరు కనబడతారు, అందరు కలుస్తారు. సడన్గా జరగరానిది జరిగి ఒకవేళ అన్ని వదిలిపోయి ఒక అనాథలాగా అయిపోయినాం అనుకో, ఏమి లేనివాడు కానీ అయిపోయినా అనుకో, ఆ టైంలో ఎవడైతే నిలబడతాడు చూడు నీతో, వారే సత్ప్రవర్తన కలిగిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మంచి ప్రవర్తన. సో అటువంటి ప్రవర్తనతో మనం బ్రతకడం నేర్చుకోవాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది ఒకరోజు ఒక ఊర్లోకి వెళ్ళింటే అక్కడ ఒక సేవకులు వచ్చారు. ఇంత గడ్డం పెంచుకున్నాడు ఆయన. పెంచుకుంటే చూశాను ఆయనని. ఆయన కళ్ళ నిండా నీళ్ళు ఉన్నాయి, ఒకలాంటి బాధలో ఉన్నాడు. నాకు అర్థమైంది లోపల స్పిరిట్లో ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉందనేసి. అయితే అప్పుడు నా పక్కన అడిగాను ఎవరన్నా ఆయన అంటే చెప్పాడు, పలానా సేవకుడయ్యా, ఆయన పాపం చాలా బాధలో ఉన్నాడు అని. అంటే ఏమి అన్నాను? ఏమి అని అంటే చాలా కష్టపడి సేవ చేశారు, సుమారు ఒక 400 మందిని సంపాదించాడు. వాళ్ళ మందిరంలో కూడా ఏం చేశాడంటే 300 మందిని ఎతకపోయినాడట. సో హార్ట్ బ్రేక్ అయిపోయి, ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయనను బాగా నమ్మి అన్నీ అప్పచెప్పాడంట. ఎందుకంటే ఇంకా నా దగ్గర ఉన్నాడు కదా, నమ్మకస్తుడు కదా, రేపు సేవ కూడా జరిగిస్తాడులే అని కొంచెం తోడు ఉంటాడు కదా అన్నట్టు దాంతో ఉంటే ఈడేం చేశాడు? సంఘాన్ని మధ్యలో చీల్చుకొని వెళ్ళిపోయినాడట. అది ఆయనకెంతో బ్రేక్ అయిపోయి చాలా బాధతో పెంచేశాడు అన్నీ కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆ దైవ సేవకునికి అన్నాను, అయ్యా మనము మనుషులు పిలిస్తే వచ్చిన వాళ్ళం కాదు, మనుషులు నిర్ణయించుకొని కోరుకుంటే వచ్చిన వాళ్ళం కాదు. ప్రభు మనల్ని పంపించాడు. మనను పంపించిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం.
ఆ 400 మందిని పెట్టి జల్లెల్లో జల్లిస్తే దాంట్లో 100 ఇత్తనాలు గట్టిగా నిలబడ్డాయి. అదే నీ సంఘం. ఆ సంఘాన్ని బట్టి దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. ఆ దాన్ని బట్టి నీకు అతిశయ కిరీటాలు కలుగుతాయి. కాబట్టి వెళ్ళిపోయిన పొట్టు గురించి నీకు ఆలోచన వద్దు అని ఆ దైవ సేవకుని ధైర్యపరచడం ప్రారంభించాను. అద్భుతం ఏంటంటే ఆ 100 మంది ఈరోజు 1000 మందిగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ 100 మంది సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు. మా పాస్టర్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు గణపరుస్తాడు. దేవుని బిడ్డలారా, రూతును గణపరచడానికి కారణం ఏంటంటే ఎక్కడో అన్యురాలు, అసలు ఆమెకి ఎన్నిక లేని ఆమెను దేవుడు అంతగా గణపరచడానికి ఆమెకు ఒక వంశాన్ని ఇచ్చి ఆ వంశావళిలో యెషయని దావీదును ఆ వంశంలో నుండి యూదా గోత్రపు సింహమైన యేసు క్రీస్తును బయటికి వచ్చేటట్టు చేశాడంటే ఆమె ప్రవర్తించిన ప్రవర్తన ఆకర్షితమైనది. యువర్ బిహేవియర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటుంటాం మన ఎవరు చూస్తున్నారులే, ఎవరు పట్టించుకుంటారులే, ఎవరి జీవితం ఎవరిది అని. కానీ ఒక మాట చెప్తుంటాను, నువ్వు ఎవరిని పట్టించుకుంటున్నారో పట్టించుకోవాలని 100 మంది కళ్ళైతే నిన్ను చూస్తుంటాయి. ఎప్పటికీ వాచింగ్ ఐస్ ఉంటాయి మన మీద. హల్లెలూయా. కాబట్టి అది మనం గమనించుకోవాలి, అది మనం పెట్టుకోవాలి మనసులో. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. నేను ఆ బట్టల షాప్ పోయింటే ఆ బిల్ కట్టడానికి పోతే ఆ బిల్ కౌంటర్లో ఉన్నోడు ఇట్లా చూసి అంటాడు, సార్ మీరు మినిస్ట్రీ చేస్తుంటారు కదా అన్నాడు. అవును బ్రదర్ అన్నాను. ఎక్కడ? కడపలో. అవును బ్రదర్ అంటే మీ ప్రోగ్రాంలో నేను యూట్యూబ్లో వాచ్ చేస్తుంటాను సార్ అన్నాడు. అవునా, గాడ్ బ్లెస్ యూ అన్నాను. ఆమేన్, హల్లెలూయా. మనకు తెలియదు ఆయన మన సంఘస్థుడు కాదు, మన దగ్గరికి వచ్చినోడు కాదు, నా అంటే నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేసుకున్నాడు కాదు. కానీ ఎక్కడ చూశాడట ఆయన? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఒకరు ఫోన్ చేశారు, హలో పాస్టర్ గారు ప్రైజ్ ద లార్డ్ అండి అంటే. ప్రైజ్ ద లార్డ్ అండి. నా పేరు ఇజ్రాయెల్ అన్నాడు. ఎక్కడి నుంచి బ్రదర్ అన్నాను నేను. ఇజ్రాయెల్ అన్నాడు. సార్ ఆయన పేరు కాదు, ఎక్కడి నుంచి బ్రదర్ అంటే ఇజ్రాయెల్ అన్నాడు. ఆయన పేరేమో అనుకున్నాను నేను. అది చెప్పండి ఇజ్రాయెల్ గారు అంటే, ఇజ్రాయెల్ కాదయ్యా నా పేరు, నేను ఇజ్రాయెల్ నుంచి మాట్లాడుతున్నాను, యెరూషలేము నుండి, నా పేరు ఫలానా అని చెప్పారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే ఇప్పుడే మీ వాక్యం చూశానండి, బహుబలము బహు ధైర్యము దేవుడు మీ వాక్యం ద్వారా నాకు అందించాడు అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా చూస్తుంటారో మనకు తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబు 4:6. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. అందరూ ఆమేన్ చెప్పండి. ఏ ప్రవర్తనమ్మా ఇది? యథార్థమైన ప్రవర్తన. దేవునికి స్తోత్రం. యోబు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా తన యథార్థతను అతడు ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. తన యథార్థ ప్రవర్తనను ఆ రీతిగానే కొనసాగించాడు. ప్రతిరోజు బలులు ఇచ్చేవాడు. ఎప్పుడైతే పిల్లలు వెళ్ళిపోయారో, ఆస్తిపాస్తులు వెళ్ళిపోయినాయో, ఆయనకున్నవన్నీ తొలగిపోయినాయో, ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆమేన్. ఆ రోజుల్లో పొట్టేళ్లను, గొర్రెలను వాటిని బలులుగా ఇచ్చే ఆ క్రమములో ఉన్న ఆ పరిస్థితిలో ఉన్న యోబు ఇప్పుడు అన్ని పోగొట్టుకొని ఏం చేశాడు తెలుసా? ఆ బూడిదలో కూర్చొని స్తోత్ర బలులు చేయడం ప్రారంభించాడు. యథార్థమైన హృదయముతో యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అని దేవుని గణపరచడం ప్రారంభించాడు. ఇంకా దేవుడా దేవుడా అంటావేంది అన్నది భార్య పక్కన ఉంది. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతావేమ్మా. దేవుడు ఇచ్చినప్పుడు బాగా సంకలు ఎగరేసి కొట్టుకున్నావు, ఇప్పుడు పోయినాయి, పోనీలే దేవుడు చూస్తాడులే అని ఏం చేశాడు? తన నోటితో పాపం చేయలేదంట. యోబు యొక్క నిరీక్షణ ఏంటో తెలుసా? ఆయన యథార్థ ప్రవర్తన ద్వారా అతడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. దీన్ని బట్టో తెలుసా? ఒకటి, ఇప్పుడు నేను శోధింపబడుతున్నాను కానీ నేను సువర్ణంగా బయటికి వస్తాను.
శోధింపబడిన పిమ్మట నేను సువర్ణంగా మార్చబడతాను. హల్లెలూయా. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునామాన్ని మైపడదాం. అమ్మా, నిన్ను తిడుతున్నారా, నిన్ను కొడుతున్నారా, అవమానిస్తున్నారా, అనుమానిస్తున్నారా, నిందిస్తున్నారా, బాధ పెడుతున్నారా, థూ అంటున్నారా, చీ అంటున్నారా, బే అంటున్నారా, ఏం భయపడవలసిన అవసరం లే. నీ యథార్థ ప్రవర్తనతో నువ్వు అదే రీతిగా ప్రవర్తించడం ప్రారంభించు. అది నీకు శోధన కాలం లాగుంటది. ఎందుకంటే దేవుడు నిన్ను సువర్ణంగా మార్చడానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీలో ఉన్న తుప్పును, నీలో ఉన్న ధూళిని, నీలో ఉన్న పనికిరాని తీగలనన్నిటినీ ఆయన కాల్చి వేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, నీ విమోచకుడైన దేవుడు. తప్పకుండా నిన్ను పైకి లేవనెత్తుతాడు, నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. ఇట్టి నిరీక్షణ మనల్ని ఎప్పుడు సిగ్గుపరచనియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరితోటో దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. ఈ రోజు నువ్వు ఏదో విషయంలో తలదించుకొని ఉన్నావు, ఏదో విషయంలో తలదించుకొని బాధపడుతున్నావు, ఏదో విషయంలో తల ఎత్తలేని పరిస్థితిలో ఉన్నావు, ఏదో పరిస్థితిలో నువ్వు ఒక్కరి దగ్గర తల దించిన స్థితిలోనే ఉన్నావు, ఎత్తలేని స్థితిలో ఉన్నావు. కానీ నా దేవుడు చెప్తున్న మాట, నువ్వు యథార్థంగా ప్రవర్తించడం ప్రారంభిస్తే అనేకుల ఎదుట నీ తలను పైకెత్తువాడుగా ఆయన నీతో ఉండబోతున్నాడు. దేవుని బిడ్డ, అనేకుల ఎదుట నీ తలను పైకెత్తుతాడైనా, అనేకుల ఎదుట నీ తలను పైకెత్తుతాడైనా, అనేకుల ఎదుట నీ తలను పైకెత్తుతాడైనా. దావీదు చెప్పినట్లు నా కొమ్మును ఎత్తువాడు ఆయనే అన్నాడు. హల్లెలూయా. మన తలను పైకెత్తేవాడైనా. ఆమేన్. అందుకే 24వ కీర్తనలు అంటాడు, ఆమేన్, గుమ్మములారా మీ తలలను పైకెత్తుడి, ఎందుకంటే మహిమ కలిగిన రాజు మీలో ప్రవేశించున్నట్లుగా. హల్లెలూయా. యథార్థతను వదిలిపెట్టొద్దు. దానికోసం దెబ్బలు తిన్నా పర్లేదు, దానికోసం అవమానాలు పొందినా పర్లేదు, దానికోసం నిందలు అనుభవించినా పర్లేదు, దానికోసం నువ్వు ఏది అనుభవించినా పర్లేదు. నీ నిరీక్షణ, నువ్వు కలిగి ఉన్న నిరీక్షణ నిన్నెన్నడూ సిగ్గుపరచనియదన్న సంగతి నువ్వు తెలుసుకో. హల్లెలూయా. ఆమేన్. యథార్థ ప్రవర్తన కలిగి జీవించాడు కాబట్టి 2 ఆశీర్వాదం అట. ఎన్నంతలు చెప్పాల గట్టిగా. నువ్వు యథార్థ ప్రవర్తన విడిచిపెట్టకుండా ఉంటే ఏమవుతుంది నీకు? 2 ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఎప్పుడు తలగానే పెట్టాలని దేవునికి ఇష్టం. ఆమె నువ్వు ఎప్పుడు పైవాడిగా ఉండాలనేది దేవుని కోరిక. హల్లెలూయా. అయితే యథార్థంగా ఉండాలంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తి కూడా మాట కూడా రాయబడింది అక్కడ. ఆమేన్. చూడండి, భక్తిహీనత ఉంది, భక్తి ఉంది. భక్తిహీనత అబద్ధాలతో నింపబడి ఉంటుంది. భక్తి అనేది నీతితో నింపబడి ఉంటుంది, యథార్థతతో నింపబడి ఉంటుంది. భక్తిహీనులు విజృంభిస్తారంట. అంటే భక్తిహీనులు ఒక పచ్చని చెట్టు వల్ల అప్పుడప్పుడు ఇట్లా మొలుస్తారంట. మొత్తం ఇట్లా చెట్టు పచ్చగా, అబ్బా ఏం డెవలప్ అయినాడు, అబ్బా ఏం వచ్చేసింది, అబ్బా ఏం అబ్బా 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 అని లోపల పెద్ద బొబ్బ ఉంటుంది అక్కడ, మనకు తెలియదు. కీర్తనకారుడు అదే అంటాడు. అట్లా వెళ్ళి ఇట్లా వచ్చి చూసి వచ్చేవరకు ఆ చెట్టు మొత్తం ఎండిపోయింది అట. అసలు దాని కథనే లేదంట అక్కడ. ఆమేన్. కానీ నీతిమంతులు అట్లా కాదట. వాళ్ళు మోము వేసి ఏమవుతుంటారట, చిగురాకు వలె ఎప్పుడు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఈరోజు మన యథార్థమైన ప్రవర్తన కలిగి బ్రతకాలి. అందరూ ఆమేన్ అని చెప్పండి. దాని తర్వాత సామెతలు 2:8. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ ప్రవర్తన? భక్తుల ప్రవర్తన. భక్తి అంటే మందిరంకి వచ్చిపోవడం కాదు. భక్తి అంటే బైబిల్ చదవడం కాదు. భక్తి అంటే తెల్లబట్టలు వేసుకోవడం కాదు, ముసుకేసుకోవడం కాదు, చెప్పులు వదలడం కాదు. భక్తి అని అంటే దేవుని వాక్యం చెప్తుంది, విధవరాండ్లకు, దిక్కులేని పిల్లలకు, వారి కష్ట సమయాలలో వారిని పరామర్శిస్తూ, రెండవది చాలా ప్రాముఖ్యమైన మాట, ఇహలోక సంబంధమైన మాలిన్యము అంటుకోకుండా తన్ను తాను కాపాడుకోవడమే భక్తి. ఫస్ట్ ఇది చాలామంది చేయడానికి ఇష్టపడతారు. ఏంటి? దిక్కులేని పిల్లలకు, విధవరాండ్లకు కష్ట సమయాల్లో ఏదో ఆదుకుంటారు, కొంచెం బాగానే కనబడుతుంది. కానీ
ఈ లోక మాలిన్యమును చూడు, ఆ మాలిన్యముతో కట్టబడి ఉంటారు. అది నిజమైన భక్తి కాదు, అది వేషధారణ అయిపోతుంది. కాబట్టి ఈరోజు నీ భక్తి అంటే ఇహలోక సంబంధమైన మాలిన్యము అంటుకోకుండా మనను మనం భద్రపరచుకోవడం అనేది చాలా కష్టం. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి చూపు మనం అందరం చూస్తాం, కానీ రెండో చూపు చూడొద్దంటాడు యేసయ్య. ఆమేన్. దేవునికి స్తోత్రం. రెండో చూపులో పాపం ఉంటుంది అంటాడు. ఆమేన్. ఎంతోమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఒక యవనస్తు నాతో అదే అడిగాడు, బ్రదర్ మరి మేము యేసుప్రభు అన్నాడు కదా, ఎవరినైనా చూస్తే ఆ క్షణములోనే కదా మనసులో వ్యభిచారం అని ఇట్లా అన్నాడు కదా, మరి మేము కాలేజీ పోయే వాళ్ళము అన్నా, ఎంతోమంది అమ్మాయిలు వస్తుంటారు, మరి మా పరిస్థితి ఏందన్నా అని అంటే నేను అన్నాను, ఏం లేదు బ్రదర్, అమ్మాయిలు వస్తే అందరినీ చూడండి, దేవునికి స్తోత్రం. వాళ్ళు పోయేటప్పుడు చూడండి, అబ్బాయిలు వస్తుంటే చూడండి, తప్పేం లేదు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెనక తిరుగుతావు చూడు, ఆ వెనక తిరిగేదే కొంప ముంచేదని చెప్పిన. ఆ వెనక తిరిగి చూస్తావు చూడు, 2 సార్లు 3 సార్లు మిటకరించి, అది ఏం చేస్తుంది నీ భక్తిని నాశనం చేస్తుంది, మాలిన్యం అంటుకుండేటట్టు చేస్తుంది. హల్లెలూయా. ఫస్ట్ సారి చూసినప్పుడు ఏం అనిపించదు, కానీ సెకండ్ సారి చూసినప్పుడు, థర్డ్ సారి చూసినప్పుడు, ఇంకా చూపు ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే మనసు మారడం ప్రారంభమవుతుంది. మారి కదా. అవ్వను ఒక్కసారే చూపించాడు వాడు. దేవునికి స్తోత్రం. అంటే అవ్వ రోజు చూస్తుంది ఆ చెట్లు, కానీ అవి ఏం ఫీలింగ్ లేదు. కానీ మాటలాడి చెప్పించి ఇది నిజమా అని అనుమానం పెట్టి దాని తర్వాత కొంత సంభాషణ జరిగించినాక చూస్తే కళ్ళకి ఎట్లుందంట అది, అబ్బా ఆహాహాహా కదా. సో అట్లా పాపం ఎంటర్ అయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఏ లోక మాలిన్యం మనం అంటుకోకుండా. కాబట్టి విషయం ఏంటంటే మనకంటే ఎక్కువ జాగ్రత్త తీసుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. తన భక్తుల ఏమంటున్నాడు, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచుతాడు. ఆమేన్. ఆయనే కాపాడుతాడు. ఇది శక్తి చేత కాదు, ఇది బలము చేత కాదు, ఇది ఆయన ఆత్మ ద్వారా జరిగే కార్యము. మనము వీక్ వెజల్స్ అని ఆయనకు తెలుసు, మనం బలహీనమైన ఘటాలమని తెలుసు. అసలు మనుషులను జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడయ్యా, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే వాడయ్యా, నీటి మీద బుడగ లాంటిది మన ఆయుష్ కదా, ధూళి వంటిది మన ఆయుష్ అని ఇటువంటి మాటలు మన గురించి రాయబడ్డాయి. అయితే మన ప్రవర్తన మనం కాపాడుకోవడానికి ఎవరు కాపాడుతారట మనకు? అందుకే పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి మనము. పరిశుద్ధాత్ముడా నా లోనికి రండి అని అడగాలి. పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే మన ప్రవర్తనను కాపాడుతాడైనా, మన భక్తిని కాపాడుతాడైనా, ఇహలోక మాలిన్యం అంటుకోకుండా మనను కాపాడుతాడైనా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంట్లో పెద్ద శోధన, పనిలో పెద్ద శోధన, ఏదో కొంచెం పేరు వచ్చింది, ఏదో మెరుగుపడింది జీవితం, ఏదో కొంచెం నెమ్మదిగా ఉన్నా అని అనుకునే లోపల ఆ ఇంట్లోనే పెద్ద శోధన వచ్చింది యోసేపు అనేవానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు మేడ అయిపోయింది ఆయన మీద. ఇంక ఎటువంటి పరిస్థితి అంటే ఇక మామూలుగా లేదు, ప్రతిరోజు కొడుతుందంట హృదయం అనే తలుపు. ఆమె కానీ ఈయన తెరవడం లేదు. ఎందుకంటే ఆయన అంటాడు, మీ ఆయనమ్మ నాకు అన్నిటిపైన అధికారం, ఇంట్లో సర్వ వాటిపైన నాకు అధికారం ఇచ్చాడు, కానీ నీ పైన నాకు అధికారం లేదు, నేను ఇట్టి పాపాన్ని ఎట్టి కట్టుకోగలను, ఆయన చూస్తున్నాడు ఈయన చూస్తున్నాడు అన్న భయంతో జారుకొని పోతుంటే ఏం చేసింది, ఆయన మీద అటాక్ చేసింది. అటాక్ చేసినా కూడా అద్భుతం ఏంటో తెలుసా, తన భక్తిని ఆయన కాపాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఏమి చెయ్యని పాపానికి, ఏమి చెయ్యని నేరానికి, ఏమి చెయ్యని దానికి వెళ్ళి జైల్లో 2 సంవత్సరాలు కూర్చున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 2 ఏండ్లు జైలు శిక్షణ అనుభవించాడు. ఎవరో? యోసేపు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో కూడా చాలా సార్లు కొంతమంది జైల్లోకి పోయినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు, జైల్లో సువార్త ప్రకటించినప్పుడు, అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు కొంతమంది చెప్పిన సాక్ష్యాలు ఏంటో తెలుసా, మేము ఏ నేరం చేయలేదు సార్, ఏ నేరం చేయనందుకు మమ్మల్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు, చేసిన వాళ్ళేమో బాగా తిరుగుతున్నారు, ఏం చేయని వాళ్ళేమో ఇక్కడ. అంతే యోసేపు లాంటి వాళ్ళు వీళ్ళంతా. హల్లెలూయా. వాళ్ళకన్నా బైబిల్లో కూడా ఒకడు ఉన్నాడులేమో అట్లనే, ఏం చేయడానికి వచ్చి జైల్లో పడ్డాడు, కానీ జైల్లో నుండి ఘనంగా బయటికి వచ్చాడు. నీవు కూడా దేవుని నమ్ముకో, దేవుడు నిన్ను కూడా ఘనంగా బయటికి తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్.
సో జైల్లోకి పోయారంటే, జైల్లో పడ్డారంటే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని ఎప్పుడు అనుకోద్దు మనం, పొరపాటు అది. యోసేపు లాంటి పరిస్థితులు కూడా ఉంటాయి వాళ్ళకు. హల్లెలూయా. అందుకే తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే తీర్పు తీరుస్తాడు. మనం మౌనంగా ఉండాలి అంతే. హల్లెలూయా. కాబట్టి మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. భక్తితో కూడిన ప్రవర్తన. చివరిగా 1 తిమోతి 4:12 మాట. 1 తిమోతి 4:12. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసములో పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అందరూ ఆమేన్ చెప్పండి. పౌలు గారు తమ ఆత్మీయ కుమారుడైన తిమోతి గారితో చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా అక్కడ చాలా విషయాలు చెప్తూ చాలా ప్రాముఖ్యమైన మాట అంటాడు. నీ ప్రవర్తన విషయంలో అంటాడు. యవ్వన కాలంలో ఎవ్వరు నిన్ను తృణీకరించకుండా, ఆమేన్, నీ ప్రవర్తన ఎట్లుండాలంటే విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలంటాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎట్లుండాలంటే మనము మాదిరితో కూడిన ప్రవర్తన అని చెప్పండి. ఎస్, మాదిరికరమైన ప్రవర్తన. అరే ఆయన చూసి నేర్చుకోవాలరా, అరే వీని చూసి నేర్చుకోవాలరా, అరే ఈమెను చూసి నేర్చుకోవాలి అంటే అటువంటి ఆసక్తితో కూడిన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. ఆమేన్. అక్కడ ఏమేమి చెప్తున్నాడు? మాటలు అంట కదా. మన నోరు తెరిచి ఎట్లా మాట్లాడాలా? విస్తారంగా మాట్లాడాలి. అవునా? యేసుప్రభు ఏమన్నాడు? విస్తారంగా మాట్లాడితే దోషం ఉండక. ఇంకొక మాట కూడా అన్నాడు యేసుప్రభు. ఏమన్నాడు తెలుసా? నీ నోటి మాటను బట్టే నువ్వు తీర్పులోనికి వస్తావు అన్నాడు. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. మరి ఊరికి టకాని నేను అది ఇచ్చేస్తా, టకాని నేను ఇది చేసేస్తా, టకాని నేను అది చేస్తాలే, ఇది చేస్తలే, అన్నిటికీ ఆయన వింటా ఉంటాడు. ఆయన ఆమెందనేవాడు ఆయన. హల్లెలూయా. తప్పకుండా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు అనగానే నువ్వు ఆమేన్ అంటావు. తప్పకుండా దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని కృప నీ మీద మెండుగా నింటున్నాడు. ఆమేన్ ఆమేన్ అని నువ్వు అంటావు. ఆమేన్ అన్నవాడు ఆమేన్ అన్నందుకు వందనాలు అంటే ఇంకా సంతోషపడతావు. మరి నువ్వు ఏదైనా ప్రమాణం చేసినా, ఏదైనా వాగ్దానం చేసినా, ఏదైనా చెప్పినా ఆయన ఆమేన్ అంటాడు. మరి అది కూడా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. సో మాట్లాడడానికి అందుకే యాకోబు అంటాడు, మాట్లాడడానికి నిదానించు, వినడానికి వేగిరపడు. కొంతమందికి వినే ఓపిక ఉండదు, అది చాలా ప్రమాదం. విని పాండిత్యం తెచ్చుకుంటాడంట జ్ఞానవంతుడు. ఎవడండి జ్ఞానవంతుడు అంటే పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నోడు కాదు, కూర్చొని బుద్ధిగా వింటాడు. చూడు, ఇప్పుడు మీరు అంత జ్ఞానవంతులు మీరు. ఆమేన్. హల్లెలూయా. ఆతృత పడుతుంటారు మాట్లాడడానికి. మాట విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ, విశ్వాసముతో కూడిన మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అందరూ ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మనలో ప్రభువును చూడాలి. లోకం అన్యుల్లాగా ప్రవర్తించొద్దు, మనం లోకస్తులాగా ప్రవర్తించొద్దు. మన ప్రవర్తన ఒక ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. యేసుప్రభు అంత దూరంలో నుంచి వస్తుంటే ఇక్కడ బాప్తిసం దగ్గర ఉన్న యోర్దాన్లో ఉన్న బాప్తిసం ఇచ్చి యోహాను యేసుప్రభుని చూసి ఏమంటున్నాడు? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. అంటే ప్రభు యొక్క ఆ నడక, ఆ ప్రవర్తన అతన్ని ఆకర్షించి ప్రపంచానికి తెలియజేశాడు ఆయన ఎవరో అని. ఆమేన్. సో మనము కూడా మాదిరికరమైన ప్రవర్తన కలిగి ఉండాలి. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇన్ని వచ్చినా మీరు కదలరు, బెదలరు, భయపడరు, ఇంత నెమ్మదిగా ఉంటారు, ఎట్లుంటారు మీరు అని అన్నప్పుడు ఆమేన్, ఇది దేవుని వలన మాకు కలిగిందమ్మా అని ప్రభువును మనం పరిచయం చేసే ఒక మంచి అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో నీ ప్రవర్తన బట్టి కొంతమంది దూరం అయిపోతున్నారేమో, నీ ప్రవర్తన బట్టి కొంతమంది దేవుని దగ్గరికి వస్తున్నారేమో. ఈరోజు నువ్వు ఏ ప్రవర్తన కలిగి ఉన్నావో ఒక్కసారి నిన్ను పరీక్ష చేసుకో. ఒక 5 నిమిషాలు ఆలోచన చెయ్యి. హౌ ఈజ్ యువర్ బిహేవియర్? నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంది? ఆమేన్. దుష్ట ప్రవర్తన కలిగి ఉన్నావా,
లేకపోతే భయముతో కూడిన ప్రవర్తన కలిగి ఉన్నావా? సత్ప్రవర్తన కలిగి ఉన్నావా? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నావా? భక్తితో కూడిన ప్రవర్తన కలిగి ఉన్నావా? మాదిరికరమైన ప్రవర్తన కలిగి ఉన్నావా? ఎట్టి ప్రవర్తన కలిగి ఉన్నావా? ఒక్కసారి నిన్ను పరీక్ష చేసుకో. చివరిగా ఇది వాగ్దానం. యెషయా గ్రంథం 57:18. యెషయా 57:18. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. అయిపోయి ఏమంటున్నాడు? వారి ప్రవర్తనను నేను వారి ప్రవర్తనను చూచి వారిని స్వస్థపరచుదును. ఒకటి ఏమంటున్నాడు? నీ ప్రవర్తన దేవుని సన్నిధిలో యథార్థంగా, నీ ప్రవర్తన భక్తిగా, నీ ప్రవర్తన దుష్ప్రవర్తనగా లేకుండా భయముతో కూడిన ప్రవర్తన, మాదిరికరమైన ప్రవర్తన, ఇటువంటి ప్రవర్తనతోను ప్రవర్తించడం ప్రారంభిస్తే మొట్టమొదటిగా ఏమంటున్నాడు? స్వస్థపరుస్తానంటున్నాడు. రెండవదిగా వారిని నడిపింతును. వాళ్ళను ఎవరు నడిపిస్తారంట? ఎవరు? ఇమ్మాన్యుయేల్ దేవుడు. హల్లెలూయా. ప్రభువే నడిపిస్తాడు. ఇంకా ప్రభు నడిపిస్తే ఏమైనా కొదవలు ఉంటాయా? ఏమైనా కొరతలు ఉంటాయా? ఆమేన్. హల్లెలూయా. కొరతలు, కొదవలు, భయాలు, చింతలు ఇంక ఏముండవు. దాని తర్వాత వారిలో దుఃఖించే వారిని ఓదార్చుదును. 3 అద్భుతమైన బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి స్వస్థత, రెండవదిగా ప్రభు నడిపింపు, మూడవదిగా గొప్ప ఓదార్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 కూడా నీ ప్రవర్తన ద్వారా నీకు కలిగే ఫలాలు, నీ బిహేవియర్ వలన నీకు వచ్చే ఫలాలు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోగంతో చచ్చిపోయాడు, రోగం వచ్చిపోయింది అని ఇటువంటి సాక్ష్యాలు రావద్దు. ఏ రోగం లేదు, శరీరం అంత పర్ఫెక్ట్గా ఉంది, వీళ్ళు ఎట్లా చనిపోయారో మాకు అర్థం కాలేదు అనాలా. అంటే అది దేవుడిచ్చే స్వస్థత, అది దేవుడిచ్చిన ఆరోగ్యం. అది ఎప్పుడు కలుగుతుందంటే నీ ప్రవర్తనను బట్టే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు నడుస్తుంటే, నువ్వు ప్రవర్తిస్తున్న బీపీ పెరుగుతుందిరా అంటావు చూడు. అంటే వాని ప్రవర్తన నీకు బీపీ పెంచింది. అద్భుతం ఏంటంటే నువ్వు నడిచినా నీ ప్రవర్తన బట్టి ఇంకొకని బీపీ పెరుగుతుంది. సో ఈ బీపీలు ఏం పెరగకుండా ఉండాలంటే హల్లెలూయా, దేవునికి స్తోత్రం, యథార్థమైన దేవునితో నడుచుకునే ప్రవర్తన మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మంచి ప్రవర్తన కలిగి మనం బ్రతుకుతే ప్రభు అంటున్నారు, నేను వారిని స్వస్థపరుస్తా, వారితో నేనే నడుస్తా, నేనే వారిని నడిపిస్తా. హల్లెలూయా. అంతేకాదు, ఒకవేళ వారు దుఃఖితులుగా ఉంటే నేనే వారికి ఒక ఓదార్పుగా ఉంటా, ఓదార్చేవాడిగా ఉంటా. హల్లెలూయా. అట్టి కృపతో దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ప్రవర్తనను ఏం చేయాలంట? హల్లెలూయా. నాయన, నాలో దుష్ట ప్రవర్తన తొలగించు నాయన. కష్టాలు వచ్చినప్పుడు తిరిగిపోతుంటాను, బాధలు వచ్చినప్పుడు తిరిగిపోతుంటాను, అన్ని బాగున్నప్పుడు వస్తుంటాను. ఇట్లాంటి వద్దు ప్రభువా. ఆ దుష్ట ప్రవర్తనే వద్దు నాయన. కష్టమైన, బాధలైన, శ్రమలైన, ఇరుకులైన రూతులాగా సత్ప్రవర్తనతో నేను బ్రతకాలి ప్రభువా. ఆమేన్. అట్టి జీవితం నాకు దయచేయనైనా అని దేవుని దగ్గర అడుగుదాం. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం నాయన. ఒకని ప్రవర్తనను బట్టే వాని జీవితంలో మీరు కార్యములు చేసే దేవుడిగా మేము చూసాము నాయన. ఒకని ప్రవర్తన వానిని నాయన చావుకు కూడా గురి చేస్తుందని మేము చూసాము నాయన. కాబట్టి ప్రవర్తించిన ప్రవర్తనలను బట్టి మా జీవితాల్లో ఆశీర్వాదాలు ఉంటాయి, ప్రవర్తించే ప్రవర్తనను బట్టి మా జీవితాల్లో దాని శాపాలు కూడా ఉంటాయని మేము నేర్చుకున్నాం ప్రభువా. మాకు ఓదార్పుగా మీరే ఉంటారని మీరు మాకు నేర్పించారు. ఈ మాటలన్నీ మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక